గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత నమస్కారం అందరికీ, నేను మీ కీర్తన దేవరాయ. ఇవాళ మన ఛానల్లో చూసుకున్నట్లయితే మనం చాలామందిని చూస్తూ ఉంటాము, చాలామంది చార్ట్స్ చూస్తూ ఉంటాము. మనకి జనరల్గా అండ్ వెరీ కామన్గా కనిపించేది ఏంటంటే రాజయోగాలు. ఆ రాజయోగాల్ని కొంచెం సార్ట్అవుట్ చేస్తే విపరీతమైన రాజయోగాలు, అంటే లైక్ ఈజీగా సెటిల్ అయిపోవడం, ఉన్నట్టుండి సెటిల్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి. సో అసలు అవి ఎలా ఫామ్ అవుతాయి అండ్ ఒకవేళ అవి మన జాతక చక్రంలో ఉంటే మనం ఎలా తెలుసుకోవచ్చో మేషాది ద్వాదశ రాశుల గురించి చెప్పడానికి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్ ఆర్బీ సుధా గారు. నమస్కారం మేడం. నమస్కారం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఛానల్. అవును. సో అనుకున్నట్టు మనము ఈ రాజయోగాల గురించి, అసలు ఫస్ట్ రాజయోగాలు ఫామ్ అయితే ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ మేషం నుంచి మీనం వరకు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పక. రాజయోగాలు అంటే ఏంటని ఫస్ట్ తెలుసుకోవాలి. బేసిక్గా ఏంటంటే అందరికీ తెలిసిన విషయం, 9 ప్లానెట్స్ ఉంటాయి, 12 రాసులు ఉంటాయి, 12 భావాలు అనుకుంటాం మనము. సో తనుభావం నుంచి 12 భావాలు అంటే 12th హౌస్ వరకు మనం చెప్పుకుంటాము. అదొకటి కాకుండా ఏవైనా 2 ప్లానెట్స్ కలిసినప్పుడు మనం యోగాలు అని చెప్పుకుంటాం అనమాట. 2 ప్లానెట్స్ కలిసినప్పుడైనా సరే ఆస్పెక్ట్ ఉన్నా, అంటే పరస్పర వీక్షణ ఉన్నా, చూస్తూ ఉన్నా, లేకపోతే మాట్లాడుకుంటాం అని చెప్తూ ఉంటాం. అంటే హౌ దే ఆర్ స్పీకింగ్ విత్ ఈచ్ అదర్, అంటే హౌ దే ఆర్ రియాక్టింగ్ టు ఈచ్ అదర్, ఇవన్నీ చూసుకుంటాం. అది ఏ హౌస్లోంచి రియాక్ట్ అవుతుందో అని చూసుకుని దాన్ని యోగాలు అని చెప్తూ ఉంటాం. దాంట్లోనే రాజయోగాలు, అవయోగాలు అని చెప్పుకుంటాం. అంటే ఏంటి రాజయోగం అంటే? ఏదైనా సరే రాజయోగం అంటే యూజువల్గా ఏంటి, నేను పైకి తీసుకెళ్లే ఒక యోగం కింద మనం చెప్పుకుంటాం. అవయోగాలు అంటే కొంచెం ఏంటంటే నెగిటివ్ ఆస్పెక్ట్ మనం చెప్పుకుంటాం అనమాట. దీంట్లోనే మనం నెగిటివ్ ఆస్పెక్ట్ మాట్లాడుకుంటున్నాం కనుక దీంట్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ 3 హౌసెస్ ఉన్నాయి. అంటే 12లోను అంటే 3, 6, 8 అంటే కష్టమైన ఈ హౌసెస్ అనమాట. 3rd హౌస్ కొంచెం కష్టమైన హౌస్, 6th హౌస్ కష్టమైన హౌస్. అంటే ఏంటి, దానికి అప్పుల సంగతి దాంట్లోనే మాట్లాడుకుంటాం, అలాగే ఎనిమీస్ సంగతి మాట్లాడుకుంటాము. దాంట్లో ఏంటంటే మనకి లాభం లేకుండా సర్వీస్ చేయడం కూడా మాట్లాడుకుంటాం. ఓకే. 3rd హౌస్ ఏంటంటే బై ఇష్టం, బై కష్టపడటం అనమాట. ఏదైనా కష్టంతో ఫలితం తెచ్చుకోవడం అనుకుంటాము. 8వ హౌస్ ఏంటంటే యూజువల్గా ఏంటంటే మనకి గుప్త సబ్జెక్ట్, అంటే ఏంటంటే వెరీ నెగటివ్ హౌస్ కింద మనం తీసుకుంటాం. ఎందుకంటే లాంజివిటీ కూడా మనం తీసుకుంటూ ఉంటాం. దాంతో పాటు 3, 6, 8 దాంతో పాటు మనకి 12th హౌస్. 12th హౌస్ ఏంటంటే మన అప్పులు, అంటే నెగటివ్ ఆస్పెక్ట్స్. మనకి లోన్స్ ఉండడం కానీ, మనకి వచ్చిన ఏదైనా మోతాదు వచ్చిందంతా పోవడం కానీ, అంటే లాసెస్ కింద మనం తీసుకుంటాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది మోస్ట్ ఇంపార్టెంట్ 3 నెగటివ్ హౌసెస్. మనం మాట్లాడుకునేది ఏంటంటే 6, 8, 12. ఓకే. 6 అనేది నేను చెప్పినట్టు చాలా చాలా నెగిటివ్ కింద, ఎందుకంటే డిసీజెస్ కూడా మనం అందులో చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే రాజయోగాలు ఫామ్ చేసే ఒక దీని కింద చెప్పచ్చు అనమాట. ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు 6th లార్డ్ 8thలో ఉంటే, అంటే అన్నిటికీ అధిపతి ఉంటారు కదా, 12 రాసుల వారికి అధిపతి ఉంటారు. సో 6వ ఇంటి అధిపతి 8వ ఇంట్లో ఉంటే హర్షయోగం, 8వ ఇంటి అధిపతి 12th హౌస్లో ఉంటే ఏమో మనకి నాకు తెలిసి విమల యోగం, సరళ యోగం, విమల యోగం అని చెప్పుకుంటారు. అంటే హర్ష, సరళ, విమల. అంటే 12th లార్డ్ ఏమో 6thలో ఉంటాయి. బట్ ఇది కరెక్ట్గా పేరు చెప్పానో తెలియదు, ఇవి 3 అన్నమాట. ఒక్కొక్క దానికి చెప్పుకుంటాం. అది ఏంటి అసలు అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇవి మారినప్పుడు, లేకపోతే ఆ ఓన్ హౌస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు 12thలో ఉన్నప్పుడు మనం ఏం చెప్తాం, విమల యోగం చెప్తాం. సో విమల యోగం అనేది ఏంటంటే అసలు అప్పులు లేకుండా చేయడం అనేది, అంటే అదొక ప్లస్ పాయింట్. అంటే ఏంటి, నెగటివ్ ఆస్పెక్ట్స్ మనకి మ్యాథమెటిక్స్లో మైనస్ ఎలా ప్లస్ అవుతుందో దీంట్లో కూడా అలాగే అనమాట. ఓకే. దీన్ని రాజయోగం కాదు, విపరీత రాజయోగం ఇచ్చే ఒక ప్లానెట్స్ కింద పరిగణిస్తాం. ఓకే. సో మనం పరిగణించినప్పుడు ఏంటంటే కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా లేదా అని తెలియడానికి మనం జాతకం పరిశీలించుకోవాలి.
ఓకే అవును సో అది పరిశీలించుకున్నా కూడా ఏమవుతుందంటే అక్కడ పరిశీలించుకున్న తర్వాత ఎప్పుడు ఆ యోగం ఫామ్ అవుతుంది, ఎప్పుడు యోగం రిజల్ట్ ఇస్తుంది, ఏదైనా సరే మన పెద్దలు కూడా చెప్పారు కదా, ఏమని చెప్పారు, కాలం కోసం వేచి ఉండాలి. సో కాలం కోసం వేచి ఉండాలి అంటే ఏంటి, మనకి దశా సిస్టమ్ అంటే ఏంటి, మన టైం సరిగ్గా ఉందా, ఏ టైంలో మనకి రాజయోగం పడుతుంది అనేది మనకి తెలియాలి. సో ఇవన్నీ ఏంటంటే కొంతమందికి ఏంటంటే కుతూహలం ఉంటుంది, అంటే ఏంటి తొందరగా రావాలి, తొందరగా చేయాలి అనేది ఉంటుంది. మనకి యోగాలు ఉన్నాయా లేదా, మనకి ఇంత రాజయోగం ఉంది, మనకి పుట్టినప్పటి నుంచి అలాగే ఉండాలి అనుకునే వాళ్ళే ఉంటారు. కానీ ఎప్పుడు దీనికి రిజల్ట్ ఇస్తుంది, ఎప్పుడు మనకి ఇది ఫామ్ అవుతుంది, ఎప్పుడు మనకి ఆల్రెడీ ఫార్మేషన్ ఉంది, ఎప్పుడు మనకి ఫలితం ఇస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది జాతక రీత్యా మనం చెప్పుకుంటాం అన్నమాట. దానికి కూడా మనకి ఏంటంటే పరిహారాలు చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు పరిహారాలు చేయాలి అంటే మనకి పేషెన్స్గా ఉండి ఆ పాజిటివ్ దారిగా నడవాలి, పాజిటివిటీ అనేది పెంచుకోవాలి అన్నప్పుడు, పాజిటివ్గా ఉండాలి అన్నప్పుడు, వేచి ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏంటి మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. చాలా ఏంటంటే మనకి అవ్వట్లేదు ఒక ఫీల్ ఉంటుంది, అవును ప్రెషర్ అనేది ఉంటుంది, యాంగ్జైటీ అనేది అవును అవును. సో ఇవన్నీ లేకుండా ఏంటంటే మనం కొంతవరకు ఏం చెప్తాం, పరిహారాల విషయాలు కూడా చెప్తూ ఉంటాం. ఇది చేస్తూ ఉంటే ఈ టైంకి అవుతుంది అని. ఎందుకు విపరీత రాజయోగం అంత గొప్ప విషయం అనేది మనం చెప్పుకోవాలి. ఇప్పుడు రాజయోగం అయినా గొప్ప విషయమే, ఎందుకంటే అందరూ లక్ష్మీ యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, అలాగే గజకేశ్వరి యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. విపరీత రాజయోగం అనేది ఏంటంటే మన అనుకోని దానికన్నా ఎక్కువ ఇచ్చేసి, ఇప్పుడు ఈ కాలంలో ఇదివరకు ₹1,00,00,000 మాట్లాడుకునేవాళ్ళు, ఇప్పుడు 10 కోట్లు కూడా తక్కువ అయ్యాయి, 100 కోట్లు మాట్లాడుతున్నారు, 1000 కోట్లు మాట్లాడుతున్నారు. సరే ఎక్కడికి వెళ్ళాం మనం ఏంటంటే ఎప్పటికైనా గ్రో అవ్వాలి. సో అలాగే విపరీత రాజయోగం ఏం చేస్తుందంటే ఎక్కడో చెప్పు కుట్టుకునేవాడిని ప్రెసిడెంట్ కింద తీసుకెళ్ళడం అనేది చేస్తుంది. అంటే అసలు ఏమీ లేని హీన స్థితిలో ఉన్న వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోపెడుతుంది. అలాగే మనం ఇప్పుడు చూసాము, అంటే ఇప్పుడు రీసెంట్గా కూడా చూసాము, ఒక ఆటో డ్రైవర్ అమ్మాయి ఏమో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం కానీ, లేకపోతే ఒక ఆఫీసర్ అవ్వడం కానీ, పొజిషన్ కూడా రావాలి. ఒకటే కాదు, అదొకటి కాకుండా గూగుల్లో కానీ పెద్ద పెద్ద ఎంఎన్సీలో కానీ కోట్ల రూపాయలకి వాళ్ళు తీసుకున్నారు అనేది మనం చూస్తున్నాం. అంటే ఏంటి, ఆ పుష్ అనేది ఇస్తుంది విపరీత రాజయోగం. విపరీత రాజయోగం ఉన్న వాళ్ళకి మనం ఏంటంటే టైం కోసం వేచి ఉండాలి. అంటే ఏంటి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏంటి, 6, 8, 12 ఇవన్నీ కష్టమైన ఒక హౌసెస్. సో కొంతవరకు ప్రయత్నించినప్పుడు చిన్నప్పటి నుంచి కొంచెం కష్టపడేవాళ్ళు సడన్గా పైకి వచ్చిన వాళ్ళు బోళ్ళంత మందిని చూస్తాం. అదే విపరీత రాజయోగం, అంటే కష్టంతో కూడిన ఒక పని కింద మనం చెప్పుకుంటాం. సో ఇదేంటంటే ఒక్కొక్క రాసుల వారికి ఒక్కొక్కటిగా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏంటంటే మన హౌసెస్ అనేవి చూసుకోవాలి, అంటే ఆ అధిపతిని చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యోగాలు ఉన్నాయా లేవా అని మనకి తెలుస్తుంది. మనకి తెలిసిన తర్వాత మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది మనం జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. మేడం ఇప్పుడు తులారాశి వారికి ఈ రాజయోగాలు ఎలా ఫామ్ అవుతాయి, ఒకవేళ ఫామ్ అవుతే ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. తప్పక. తులారాశికి అధిపతి మనకి తెలుసు శుక్రాచార్య, అలాగే 8వ ఇంటి అధిపతి కూడా మనకి శుక్రుడు అయ్యారు. సో 12వ ఇంటి అధిపతి మనకేంటో బుధుడయ్యారు. అలాగే మనం చూసాము అంటే 6వ ఇంటి అధిపతి ఏమో మనకి జూపిటర్ అయ్యారు అనమాట. సో వీళ్ళందరూ ఏంటంటే ఓన్ హౌస్లో ఉండడం అనేది మనకి ఈ యోగాలు విపరీత రాజయోగాలు అనేవి ఫామ్ అవుతాయి. అదొకటి కాకుండా పరివర్తన యోగం కింద 6th లార్డ్ 12thలో ఉన్న, 12th లార్డ్ 6thలో ఉన్న, లేకపోతే 8th లార్డ్ 6thలో కానీ 12thలో కానీ ఉన్నా కూడా ఈ విపరీత రాజయోగాలు మనం ఫామ్ అవుతాయి. ఓకే. సో ఈ 3 గ్రహాలు మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహాలు ఫర్ ఈ రాశి వాళ్ళకి, తులారాశి వారికి. ఓకే. సో ఏమవుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం చాలా మంది ఎక్కువ మనం చెప్పుకోవడం ఏంటంటే తులారాశి వాళ్ళు కూడా మనం ఎక్కువ లాయర్స్ గురించి చెప్పుకుంటాం, అంటే వెరీ బ్యాలెన్స్డ్ పీపుల్ అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఈ రాశిలోనే మనకి ఏంటి శని ఏంటంటే ఎగ్జాల్టేషన్ వస్తుంది, అంటే ఏంటంటే చాలా మటుకు ఫిలాసఫికల్ నేచర్ ఉన్నవాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటాము. అదొకటి కాకుండా బ్యాలెన్స్డ్ పీపుల్ అని చెప్తాం అనమాట. దానికి తోడు మనకేంటంటే సడన్గా ఎక్కడో చిన్న చెట్టు కింద ప్లీడరు, చెట్టు కింద లాయరు, సుప్రీంకోర్టు లాయర్ సడన్గా పైకి వచ్చారని ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అంటే సడన్గా అవుతాయి అనమాట. ఈ రాజయోగాలు ఉన్నప్పుడు ఏమవుతుంది, సడన్గా ఏంటంటే పుష్ అనేది వస్తుంది, పైకి తీసుకురావడం అనేది వస్తుంది. మంచి ఆపర్చునిటీ వస్తే
అదొకటి కాకుండా అది తీసుకోగలగాలి, అదేంటి ఫిజికల్గా చేయగలగాలి, మెంటల్గా కూడా, అంటే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఇవన్నీ ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది ఈ రాజయోగాలు ఉన్నప్పుడు. అండ్ తులారాశి వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అదొకటి కాకుండా చాలా ఇంట్యూటివ్ పీపుల్ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. సో వీళ్ళకి తప్పక ఇవన్నీ ఫామ్ అయినప్పుడు విపరీత రాజయోగం అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో యాజ్ దే గ్రో ఓల్డర్, అంటే ఏంటి, కష్టంతో కూడిన ఒక పనిని అందాకని చెప్పుకుంటున్నాము. సో కష్టపడి శ్రమకి తగిన ఫలితం వచ్చే ఒక రాజయోగాలు అని చెప్పుకోవచ్చు అనమాట విపరీత రాజయోగాలు. ఓకే. అండ్ ఆల్సో ఏంటంటే పరివర్తన, నేను ఇందాక చెప్పినట్టు 6వ ఇంటి అధిపతి 8వ ఇంట్లో ఉండడం, 8వ ఇంటి అధిపతి 6వ ఇంట్లో ఉండడం, లేకపోతే ఏదో ఒక పరివర్తన. అదొకటి కాకుండా కలిసి ఉండడం, ఓన్ హౌస్లో ఉండడం కూడా మనం ఈ రాజయోగాలు ఉన్నాయని చెప్పుకుంటాం. అండ్ ఎప్పుడులాగే మనం చెప్పుకునేది ఏంటంటే కాలం కలిసి రావాలి, టైం రావాలి. టైం కరెక్ట్గా వస్తే కనుక ఆ పుష్ అనేది మనం అనుకోకుండానే, మనం ఏమి చేయకుండానే వస్తుంది. అందుకని పూజలు చేయకూడదా, పరిహారాలు చేయకూడదా అనేది కాదు. సో తప్పక పరిహారాలు చేయవలసిందే. పరిహారాలు ఏం చేయాలంటే వీళ్ళు తప్పక లక్ష్మీ గణపతి హోమాలు, లక్ష్మీకి నిత్యం పూజ చేయడం, అదొకటి కాకుండా గోవు పూజ చేయడం అనేది మంచిది. ఫ్రైడే గోవు పూజ చేసుకోవచ్చు. అంటే గోవుకి మనం ఏంటంటే దేవుడు దేవతలు అందరూ అందులో గోవులో ఉన్నాయని అనుకుంటాం. ప్లానెట్స్ కూడా మనకి గోవులోనే ఉన్నాయి కనుక తప్పక గోవు పూజ చేస్తే అన్నీ బాగుంటాయి. అంటే వాళ్ళకి అటు పిల్లలు, కుటుంబం బాగుంటుంది, అండ్ ఆల్సో ఏంటంటే పొజిషన్ బాగుంటుంది, అండ్ సంపద కూడా బాగా వచ్చే సూచనలు మనకి బాగా కనిపిస్తున్నాయి.